ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 గతించిపోతూ ఉంది. 2025లో అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఈ యొక్క మంచి సమయంలో మన యొక్క భవిష్యత్తు పట్ల దేవుడికి ఎంతో గొప్ప ప్రణాళిక ఉంది అనే ఒక ఆశతో 2024లో ఏదైతే చేయలేకపోయినామో ఆ నిరాశని వదిలివేసి, ఇదిగో దేవుడు నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే ఉత్సాహ ఆత్మతో మనం ముందుకు వెళ్దాం. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం ఇలా సెలవిస్తుంది, నీ కోసము ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నేను నీ యొక్క సమృద్ధినే కానీ వినాశనమును కోరను అని. కాబట్టి గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మనం ఏమీ చేయలేము. కానీ భవిష్యత్తు ఇదిగో 80% దేవుడి చేతిలో ఉంటే 20% మన చేతిలో ఉంది. దాన్ని ఎలా మనం సాధించుకోవచ్చు అంటే, ఇదిగో వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, ఎవరు నా యందు ఉందురో, ఎవరి యందు నేను ఉంటానో, ఇదిగో వారు అధికముగా ఫలిస్తారు. ఆమేన్, హల్లెలూయా.